సో గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, లేవు ఎట్లుండ్రు? దీన్ని కొంచెం అంత పట్టించుకోకండి, నాకాడ మైకు లేదు, అందుకోసమని ఈ చోటా సెటప్. అట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పట్లో అన్ని పెన్ డ్రైవ్లే అని. ఈ ఇయర్లో నేను ఎక్కువ చూసిన అంటే పెన్ డ్రైవ్లు. సీరియల్ చూస్తే అప్పుడప్పుడు ఎక్కడెక్కడనో పీసీయూలకి దీంట్లోకి సీడీలు యూజ్ చేస్తారు. కానీ మా ఇంట్లో ఎన్ని పడుంది, ఒక్కొక్క సీడీ ఎన్ని ఉంటాయి. ఇవే అని కాదు, ఇక చూడు వెనకాల ఆ కవరు, ఇది ఇంకా ఈ డబ్బా, ఈ ప్యాకెట్లు, ఈ కవర్లు అయితే ఇంకా మాస్ట్. ఈ కవర్లకి వెళ్ళి ఇవన్నీ నేను తీసినాయి. ఇవి నాయి కాదు, మా అమ్మాయి మా డాడీ. సరే ఇంట్లో ఊరికే పడ్డాయి కదా అని మనం ఏదేమని చూస్తున్నా. దీన్ని ఏం చేయబోతున్నా అంటే ఎడికైనా వేసిస్తా. సరే ఇట్లాంటి రోప్స్ ఉన్నాయి, ఇలాంటి రోప్స్. ఇవి నార్మల్గా ఎలాస్టిక్ రోప్స్. దీంట్లో బాగా గుంజి 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 తీసేయాలి, అయిపోతుంది. దీంట్లో తీస్తే ఇంకా దీనితో సీడీలను అటాచ్ చేయొచ్చు. అట్లయితే ఒక్క సీడీ దీన్ని మూడేయకుండా అటాచ్ చేయాలి. నా కాడ ఒక టైప్ ఆఫ్ ప్లాన్ ఉంది, దీన్ని అటాచ్ ఎట్లా చేయాలో. దీన్ని అటాచ్ చేయాలంటే ఇప్పుడు మనకు కావాలి అటాచ్మెంట్. అంతా మాట్లాడుతున్నా, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. సో for this you want CDs, loop and some more rope and some more CDs. అప్పటి కాలం సినిమాలు ఇగో చిరుత మన వచ్చింది, ఇంకా మాస్తున్నాయి. రూపీస్ టైం వేస్ట్ కానీ ఇవ్వండి. ఈ రోపు నేను సెట్ చేయాలంటే నా రూమ్లో అంత ఏం లేవు, అంటే చూపించాలంటే చూపిస్తానండి నా రూమ్ కట్టేది ఉందో. ఏమన్నా ఇదంతా ఖాళీ ఏరియా. ఇది నా ఎంట్రన్స్ డోర్ కానే కాదు, అవుట్డోర్. ఇంకా ఆడన్నా జాకెట్, పైన హ్యాట్, కింద గిటార్. ఇంకా అదంతే. ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు, నా టాయ్స్, పడే బుద్ధి కాలే జగన్నాథ్ని ఫోటో, దాని వెనకాల మా ఆల్బమ్స్, పైన గ్లోబ్, ఆడన ఆర్ట్, ఈడన క్యూబ్స్, ఇవన్నీ ఉంటాయి. సరే ఇప్పుడు ఇదంతా మనకు కానిపని, కానీ నేను ఒక ప్లాన్ వేసుకున్నాక నీకు మంచిగా ఉంటా, భయపడకుండా ఈజీగా సింపుల్గా ఉండేటట్టు నీకు చూపించడమే నా హృదయపూర్వక పని. ఐ విల్ సీ యూ లేటర్. చాలాసేపు కష్టం పడలేను. నా లాస్ట్ ప్లాన్ ఏంటంటే భయపడకుండా ఉండడం. ఎస్పెషల్ నా రూమ్లో ఒక్కడనే పండుకుంటా, నాకు భయం అయితే అవుతుంది. అందుకోసమని నేను చేసింది బొట్టు అంటే నార్మల్ బొట్టు కాదు, శ్రీరామన్ బొట్టు. నేను నా ఆట చూసుకుంటూ తిరుగుతుంటే ఇది నాకు అనిపించింది. ఇప్పుడు మన ప్లాన్ ఎలాంటిదంటే చూపిస్తా చూడండి. ఇది శ్రీరామన్ బొట్టు, మీ అందరికీ తెలుసు. మై డ్రాయింగ్ ఈస్ వెరీ బ్యాడ్, ఇగ్నోర్ ఇట్. పట్టించుకోకండి. మీరు కూడా ఇలా రోప్స్తోని దీన్ని అటాచ్ చేయడానికి కూడా నాకు ఒక మెథడ్ తెలిసింది.
దానికోసం నేను మీకు రోప్ తీసుకొని చూపిస్తా. మినీ రోప్ గలీజ్. ఫస్ట్ నేను నీకు చూపిస్తా. వాము రే, దీని అటాచ్మెంట్ ఎట్లుంది ఎందురా? ఓకే, కనిపిస్తున్నా కానీ లైట్లు మాత్రం తగ్గొద్దు. రోప్స్ ఫస్ట్ దీన్ని ఎలా అటాచ్ చేయాలంటే సీడీ తీసుకొని ఫస్ట్ ప్లేస్లో ముడేస్తాం పైన. దాని తర్వాత దీన్ని తీసుకొని దీన్ని ఇలా పెట్టి ముందరికి బెండ్ చేసి ఇలాంటి రీఫిల్స్ కట్ చేసుకున్న దాంట్లతో దీన్ని ఇలా పెట్టి దీన్ని ఇలా టైట్గా రివాల్వ్ చేస్తాం. రివాల్వ్ చేసినాక ఇది ఇంకా ఫిక్స్డ్ ఉంటుంది. అలా ఫిక్స్గా ఉన్నప్పుడే మనకు ఇది అటాచ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. నాకు దీన్ని ఎక్కడ చేయాలో కూడా అర్థమైంది. చల్లగా రావాలి, భయపడొద్దు, కానీ విండోలు తెరవాలి. ఇప్పుడు దీన్ని ఎక్కడ చేయబోతున్నా అంటే దీన్ని ఎక్కడ స్కిప్ చేయకండి. సో గైస్, ప్లాన్ కొంచెం చేంజ్ అయింది. అది ఏమైందంటే లాస్ట్ టైం అది అన్ని బాక్స్ కాకుండా ఓన్లీ ఒక్కటే రెక్టాంగులర్ షేప్లు ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు అయింది. దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దాని ఒక వి షేప్స్కి అంటే ఇట్లా వి షేప్కి తీసుకొచ్చి ఇట్లాంటి వి షేప్కి తీసుకొచ్చి మధ్యలో ఒక పైనకి తీసుకొచ్చేటట్టు పెడతా. అంటే మనకు నార్మల్గా రామనుకుంటుంది చూడండి, అలాగే ఎట్లుంటే ఇట్లుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే వీలాగా పెట్టేస్తున్నాం. ఇది మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. లెట్స్ డూ. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్.
గైస్ ఇప్పుడు మన థ్రెడ్ అనేది ఒక లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీనికి సీడీలు పెట్టకపోతున్నాం. సీడీలు. సో గైస్ దీంట్లో మనకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా మన మెయిన్ థింగ్ సిడీస్. సో లెట్స్ గో టు స్టార్ట్. సో గాయస్ మనకి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అనేది అయిపోయింది. ఇంకా మిడిల్ పార్ట్ పెట్టేసి సెకండ్ పార్ట్కి అనేది వెళ్ళాలి. సో లెట్స్ గో.
సో గాయస్ ఇప్పుడు మన మెయిన్ బొట్టు పార్ట్ అయిపోయింది. ఇంకా మనకు మిడిల్ పార్ట్ ఒక్కటి మెలిగింది. దానికోసం నేను ఈ సీడీలను యూజ్ చేయాలి. కానీ దీని దగ్గరికి చూస్తే అంత బాగాలేవు. యా ఇట్స్ రియల్. అంత షేడ్ ఎట్లా పడితే అట్లా ఉంది. ఎట్లా పడితే అట్లా. అందుకోసమని ఐఎమ్ గోయింగ్ విత్ అనదర్ సిరీస్. ఈ సిరీస్ని వేస్ట్ చేయకుండా మనం ఇంకొకటి చేద్దాం. మిగిలిన సిరీస్తోని మిగిలిన వాటి ఇంకొకటి రీసైకిల్ చేసేద్దామా? సో we will take another series. First we got this Chirutha. It is Chirutha. Chirutha. So these are also same like that. Same అలానే ఉన్నాయి. రిఫ్లెక్షన్ ఎంత మంచిగా ఇస్తుందో. లెట్స్ వి గో విత్ దిస్. మనం యూజ్ చేసేటి ఇవ్వండి. ఇంకా రామ్ చరణ్ అంటే తక్కువ అనుకుంటారా? These are very important for me. But I'm not Ram Charan fan. You know, I'm Allu Arjun fan. Really? I want to meet him and I want to take his autograph and my favorite shirt. On my favorite shirt and on my favorite shoes also. మార్పు అనుకుంటున్నాము, తిక్కలేసింది అనుకుంటున్నాము. ఏదో ఒక రోజు ఐ విల్ బిలీవ్ ఇట్. ఐ విల్ ప్రూవ్ యూ రాంగ్. చాలా కష్టపడి మనం ఎలాగో కంప్లీటెడ్ ఇట్. నేను దీన్ని కంప్లీట్ చేశాను కాబట్టి వాయిస్ రికార్డైజేషన్
వినిపించిందో వినిపించలేదో తెలియదు కానీ లైట్ ఫోకస్ మాత్రం నా కళ్ళకి బాగా వెళ్తుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను ఇది బంద్ చేసేస్తా. ఓకే, ఇట్స్ ఓవర్. మన కాడ ఒక సీడీ, ఇంకా మన కాడ ఎన్ని సీడీలు ఉన్నాయి చూపిస్తా. మన కాడ ఇంకా ఎన్ని సీడీలు ఉన్నాయి కౌంట్ చేస్తే మన సంగతి అంతే. బాగానే ఉన్నాయి. దీంతో నాకు ఇంకేమైనా చేయబుద్ధి అవుతుంది. సో ఈ వీడియోకి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు. ఈ వీడియోకి 4 సబ్స్క్రైబర్స్ వస్తే I'm doing part 2 of this recycling CDs. Okay, మీరు అనుకోవచ్చు సీడీ రీసైక్లింగ్తో మీనేం చేస్తారా అని, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ and it is an good thing for our nature. ఈ సీడీలను తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ పడేయడం కాకుండా మాలాంటి ఆర్టిస్టులకి ఇవ్వండి. మేము మంచి మంచి కళాకారులని, కళాఖండాలని సృష్టిస్తాము. సో వీడియో నచ్చితే లైక్, షేర్, బెల్ ఐకాన్ ఆల్లో మాత్రం ఉంచుకోండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజుకి మన వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియో అవర్ రూమ్ టూర్ at today only at next video, but at 4 subscribers we will do the part 2 of this recycling series with these reminding series. So bye bye. Subscribe.